ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హై వాల్యూ ఉమెన్ అంటే ఏంటి? ఇప్పుడు మన వీడియోలో హై వాల్యూ ఉమెన్ గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వర్డ్ చాలా వినిపిస్తుంది కదా, హై వాల్యూ ఉమెన్. అవునా? కానీ నిజంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే హై వాల్యూ ఉమెన్ అంటే చాలా అందంగా ఉండే అమ్మాయి అయి ఉంటుందా, లేక డబ్బున్న అమ్మాయా, లేదా అందరి అటెన్షన్ని పొందే అమ్మాయా? నిజానికి హై వాల్యూ ఉమెన్ అంటే ఇవేవీ కాదు. హై వాల్యూ ఉమెన్ అంటే తన విలువను తానే తెలుసుకున్న ఒక మహిళ. ఆమె తన లైఫ్ని రెస్పెక్ట్తో, కాన్ఫిడెన్స్తో లీడ్ చేస్తుంది. ఈ వీడియోలో హై వాల్యూ ఉమెన్ అవ్వడానికి అవసరమైన 10 పవర్ఫుల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. హ్యాబిట్ నెంబర్ 1, సెల్ఫ్ రెస్పెక్ట్. హై వాల్యూ ఉమెన్ యొక్క ఫస్ట్ క్వాలిటీ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆమె ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకుంటుంది, నేను కూడా గౌరవానికి అర్హురాలిని అని. ఎవరైనా ఆమెను డిస్రెస్పెక్ట్ చేస్తే ఆమె సైలెంట్లీ టాలరేట్ చేయదు. రెస్పెక్ట్ లేని చోట ఆమె అస్సలు ఉండదు. ఎందుకంటే హై వాల్యూ ఉమెన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లవ్ కంటే కూడా ఇంపార్టెంట్. అసలు రెస్పెక్ట్ లేని చోట లవ్ ఎలా ఉంటుంది చెప్పండి కదా. హ్యాబిట్ నెంబర్ 2, కాన్ఫిడెన్స్. హై వాల్యూ ఉమెన్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆమె తనను తాను కంపేర్ చేసుకోదు. ఎందుకంటే ఆమెకి ఒక విషయం తెలుసు, ప్రతి వ్యక్తి కూడా యూనిక్ అని. అందుకే ఆమె తన స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే లౌడ్గా ఉండటం కాదు, కామ్గా ఉండి కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. హ్యాబిట్ నెంబర్ 3, బౌండరీస్. ఒక హై వాల్యూ ఉమెన్కి బౌండరీస్ పెట్టుకోవడం తెలుసు. అందరినీ ప్లీజ్ చేయాలని ప్రయత్నించదు. ఎవరైనా ఆమెని లిమిట్స్ని క్రాస్ చేస్తే ఆమె క్లియర్గా నో చెప్పేస్తుంది. ఇది సెల్ఫిష్నెస్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. హ్యాబిట్ నెంబర్ 4, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. హై వాల్యూ ఉమెన్ ఎప్పుడూ గ్రో అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఆమె ఇలా అనుకోదు, నేను ఇలా ఉన్నా సరిపోతుంది కదా అని. ఎందుకంటే ఆమె ఎప్పుడు బెటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, బుక్స్ చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం. గ్రోత్ అంటే హై వాల్యూ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హ్యాబిట్ నెంబర్ 5, ఎమోషనల్ కంట్రోల్. ఇది లైఫ్లో చాలా 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 ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం చాలా నార్మల్, కానీ హై వాల్యూ ఉమెన్ ఒక డిఫరెన్స్ చూపిస్తుంది. ఆమె వెంటనే రియాక్ట్ అవ్వదు, ఆమె కామ్గా ఆలోచిస్తుంది. ఎమోషన్కి బానిస కాకుండా ఎమోషన్ని కంట్రోల్ చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 6, ఇండిపెండెంట్ మైండ్ సెట్. హై వాల్యూ ఉమెన్ తన హ్యాపీనెస్ని ఇతరుల మీద డిపెండ్ చేయదు. ఎగ్జాంపుల్, రిలేషన్షిప్ ఉంది అన్నప్పుడు హ్యాపీ, లేదు అన్నప్పుడు సాడ్. అలా కాదు, ఆమె లైఫ్కి మీనింగ్ ఆమెకే ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 7, సెల్ఫ్ కేర్. హై వాల్యూ ఉమెన్ తనను తాను కేర్ చేసుకుంటుంది. ఇది సెల్ఫిష్ కాదు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆమె హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది, మెంటల్ పీస్ని మెయింటైన్ చేస్తుంది, తన హ్యాపీనెస్కి కూడా టైం ఇస్తుంది. హ్యాబిట్ నెంబర్ 8, హై వాల్యూ ఉమెన్కి స్టాండర్డ్స్ ఉంటాయి. ఆమె ఇలా అనుకోదు, ఎవరైనా సరే అని. ఆమె లైఫ్లోకి వచ్చే పీపుల్ కూడా రెస్పెక్ట్ఫుల్ మరియు మెచ్యూర్గా ఉండాలని కోరుకుంటుంది. హ్యాబిట్ నెంబర్ 9, అటెన్షన్ కోసం కూడా పరిగెత్తదు. చాలామంది అటెన్షన్ కోసం స్ట్రగుల్ చేస్తారు, కానీ హై వాల్యూ ఉమెన్కి తెలుసు అటెన్షన్ తాత్కాలికమని, రెస్పెక్ట్ లాస్టింగ్ అని. అందుకే ఆమె అటెన్షన్ కోసం యాక్ట్ చేయదు, ఆమె ఎప్పుడూ న్యాచురల్గా ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 10, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడం. హై వాల్యూ ఉమెన్కి ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఉంటుంది, నా విలువ నాకు తెలుసు అని. అందుకే ఎవరో అప్రిషియేట్ చేయకపోయినా ఆమె తన వాల్యూని డౌట్ చేయదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, హై వాల్యూ ఉమెన్ అవ్వడం అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు, మీ విలువను మీరు గౌరవించుకోవటం, మీ వాల్యూని మీరు గుర్తించడం. ప్రపంచం కూడా అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తుంది. హై వాల్యూ ఉమెన్ అవ్వడం అంటే
ఇతరుల కంటే గొప్పగా ఉండటం కాదు. ఈ వీడియో ద్వారా మీ మనం కళ్ళల్లో ఒక మీ హై విలువ వాల్యూ ఉండటం. ఉమెన్కి ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. అలాగే నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు మీ జీవితంలో అన్నింటికంటే విలువైనదిగా భావించేది ఏంటి? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.